నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూస్తే అసలు లోకేష్ గారి పేరు పలకడానికి, పేరు ఉచ్చరించడానికి అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అంటే ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ధర్నాలో చూసినా కూడా రెడ్ బుక్ గురించి లోకేష్ గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా లోకేష్ గారి గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం గతంలో చూసాం కదా, 5 సంవత్సరాల్లోనే కావచ్చు, ప్రచారం టైంలోనే కావచ్చు, ఎక్కడ కూడా లోకేష్ గారి గురించి, లోకేష్ గారి పేరు ఎత్తడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తి ఈరోజు రెడ్ బుక్ గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడడం, ఢిల్లీలో ఏదైతే దాని ధర్నాకి దిగాడో అక్కడ రెడ్ బుక్ గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతుంటే అసలు అంటే భయపడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఆయన మీద ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారని ఇలా తన పేరుని జపిస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు మహేష్ బాబు గారితో ఒక సినిమా ఉంటుంది. ఆయన ఇక్కడి నుంచి ఏదో బాంబే వెళ్ళి, బాంబేలో చూశారు కదా మీరు, అక్కడ మాటకి ఆయన ఒక మాట చెబుతూ ఉంటాడు. బిజినెస్ మ్యాన్ సినిమాలో ఆయన ఒక మాట చెబుతుంటాడు, యహీ షహర్కో పిషా పిన్నెకెళ్ళి మే ఇది రాయా అంటాడు. అంటే ఈ నగరానికి ఉచ్చపోయించడానికి నేను వచ్చానంటాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లోకేష్ బాబుని చూస్తుంటే ఉచ్చ పోసుకుంటా ఉన్నాడు, ఒక మాదిరిగా కాదు. సో అర్ధరాత్రి లోకేష్ బాబు కల్లోకి వచ్చినా బట్టలు తడుపుకుంటున్నాడు. అది ఎనీ టైం 24/7 లోకేష్ ప్రతిబింబం కనపడినా, లోకేష్ బొమ్మ కనపడినా, లోకేష్ బాబు గారి పేరు తలంపుకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఉచ్చపోసుకుంటున్నాడు, బట్టలు తడుపుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏదో ఫారిన్లో చదువుకొచ్చాడు కదా, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏం తెలుస్తాయి, అది ఇదేని చెప్పి ఆయన పప్పు అని ఇదని ఆయన బాడీని షేమింగ్ చేసి ఎన్నో చేశారు. తర్వాత ఆయన బాడీని ఏ విధంగా షేప్ చేసుకున్నాడు, ఈ రోజున ఏ విధంగా ఆయన ఒక నేను పప్పు కాదురా ఫూల్స్, నేను ఒక నిప్పు కణాన్ని అని చెప్పి ఆయన నిరూపించుకున్నాడు. ఆయన యువగళంలోనే అసలు ఏంటి, ఆయన యొక్క రాజకీయ చతురత ఏంటి, ఆయన నైపుణ్యం ఏంటి, ఆయన కాలిబర్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి అన్నది లోకేష్ బాబు నిరూపించుకోవడం మనం చూసాం. అసలు ఆయన ద వే ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ కుల సంఘాలతోటి, అందరితోటి కూడా ఆయన ద వీ ఇంటరాక్ట్, అంటే ఆయన వెళ్ళిన విధం, మాట్లాడిన తీరు, ఈవెన్ పసిపిల్లలను కూడా ఏ విధంగా ఆకట్టుకున్నాడో చూసారు. ఆయన చాక్లెట్ ఇవ్వడం, ఇళ్ళని మాట్లాడడం, వాళ్ళని బుజ్జగించడం. సో అసలు అంటే ఒక పరిపూర్ణమైన ఒక లీడర్గా, అంటే ఒక ఇటు మాస్ అని కాదు, క్లాస్ అని కాదు, అన్ని వర్గాలని ఆకట్టుకునే ఒక కథానాయకుడిగా ఆయన రూపాంతరం చెందాడు. సో దాన్ని చూసి వీళ్ళందరూ కూడా ఓర్వలేకపోతున్నారు. సో అదేవిధంగా ఆయన ఏదైనా సరే తలిచిన ఎమ్మటే కూడా దానికి ఒక సమాధానం చెప్పే విధంగా ఇమీడియట్గా దానికి రిజల్ట్ తీసుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసాం మీరు, కొంతమంది వికలాంగులు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు విధానాల వలన, విద్యా విధానంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఐఐటీలోను, ఐఐఎంఎల్లోనూ ఆ యొక్క అవకాశాలు కోల్పోయి వస్తే 24 అవర్స్లో ఆయన ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేశారు, ఏ విధంగా వాళ్ళందరూ కూడా 25 మందికి ఎటువంటి ఉజ్వలమైన భవిష్యత్తుకి ఆయన బాట వేశారో మనం చూసాం. అసలు వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఏ విధంగా వాళ్ళు స్పందించారు అన్నది మనం చూసాం. అదేవిధంగా ఎక్కడో గల్ఫ్లో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి నేను చనిపోతున్నాను రా బాబు, ఇక్కడ ఉండలేకపోతున్నానంటే ఆయన ఏ విధంగా రిస్టోర్ చేసి ఆయన తీసుకొచ్చాడో చూసాం. ఇదని కాదు, రోజు కూడా మంగళగిరిలో ఆయన యొక్క ప్రజలు రావడం, ఇమీడియట్గా స్పాట్లోనే దాని డిసిషన్ తీసుకోవడం, సంబంధిత అధికారులతో మాట్లాడటం, సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడటం, ఇమీడియట్గా వాటికి పరిష్కారాలను ఆయన చెప్పడం, పరిష్కారం చేయించడం చూస్తున్నప్పటికీ వీళ్ళందరికీ నిజంగానే నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఎంటైర్ వైసీపీ వాళ్ళకి అందరూ కూడా బట్టలు తడుపుకుంటున్నారు. సో ఆ రెడ్ బుక్ అనేది ఈరోజు కాదు, ఆయన ఆ రోజు ఫ్రమ్ ద బిగినింగ్ యువకులను స్టార్ట్ చేయనప్పటి నుంచి చెబుతూ ఉన్నాడు. ఆయన ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క అవినీతి ఆఫీసర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఎగ్నెస్ట్ సిస్టమ్కి వెళ్ళారో, ఎవరైతే ఇటు బీజేపీని కానీ, టీడీపీని కానీ, జనసేన నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, నేను డెఫినెట్గా యాక్షన్ తీసుకున్నాను ఆ రోజే చెప్పడం జరిగింది. సో ఈ రోజున ఢిల్లీ వెళ్ళి కూడా పదే ఆయన రెడ్ బుక్ గురించి, లోకేష్ బాబు గురించి ఢిల్లీలో కూడా మాట్లాడుతున్నావంటే నువ్వు లోకేష్ బాబుకి ఎంత భయపడుతున్నావు. సో లోకేష్ బాబు పేరు చెప్తేనే నీకు ఏ విధంగా నువ్వు
బట్టలు తడుపుకుంటున్నాం అనేది ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అంటే వీళ్ళందరి దృష్టిలో ఏమనుకున్నారంటే ఒకగానొక కొడుకు నారా చంద్రబాబు నాయుడుకి ఏదో అల్లారు ముద్దుగా పెరుగుంటాడు, ఎంతసేపు ఏదో ఒక రెడీమేడ్ చిక్కులా బతుకుంటాడు అనుకున్నాడు. కానీ ఒక లోకేష్ బాబులో ఒక ఎన్టీఆర్ అంశ ఉందని, ఒక నారా చంద్రబాబు నాయుడు అంశ ఉందని, వీళ్ళందరికీ మించిన ఇంకో కోణం ఉందని కూడా వాళ్ళకి తెలియదు. సో కాబట్టి మీరు చూస్తూ ఉంటారు. సో ఫ్యూచర్ సీఎం ఆయనే. సో డెఫినెట్గా మీరు ఒక 1 year ఆగండి. 1 year ఆగితే అసలు లోకేష్ బాబు అంటే ఏంటి, ఆయన కాలిబర్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన స్టామినా ఏంటి, ఆయన మెథడాలజీ ఏంటి, ఆయన ఐడియాలజీ ఏంటి అన్నది మీరు అందరూ కూడా చూడబోతున్నారు. అసలు ఇప్పటికే ఈజ్ ప్రూవెన్, ఈజ్ ఎ ప్రూవెన్ పొలిటీషియన్. ఇప్పటికే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇంకొక జస్ట్ 1 year తర్వాత చూడండి, మీరు అందరూ కూడా ముక్కున వేలేసుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఈ రోజున ప్రపంచానికి, దేశానికి, మిగతా మన రాష్ట్రాలకి ఒక ఆదర్శప్రాయుడిగా ఉన్నారో, సో దీనికి మించి పరిణితి చెందిన నాయకుడిగా, సో పరిపాలన అంటే ఇలా చెయ్యాలా. ఈవెన్ ఇప్పుడు చూడండి మీరు, ఆయన ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకున్నారో టఫెస్ట్ పోర్ట్ఫోలియో తీసుకున్నాడు ఆయన. దాన్ని ఏ విధంగా ఆ యొక్క కరికులం కానీ, ఆ యొక్క దానికి సంబంధించిన ఆ విద్యాశాఖను ఏ విధంగా ప్రక్షాళన చేయబోతున్నాడు, ఏ విధంగా దాన్ని రీవ్యాంప్ చేయబోతున్నాడు, ఏ విధంగా దాన్ని సమూల మార్పులు తెచ్చి, అంటే ప్రస్తుతం ఉన్న వాస్తవిక ప్రపంచంలో రేపొద్దున్న విద్యార్థి బయటకు రాగానే ఆ విద్య అతనికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఇటు స్కిల్ డెవలప్మెంటు ప్లస్ విద్య రెండూ కలిపి అసలు బయటకు రాగానే అతను ఇమ్మీడియట్గా ఒక ప్లేస్మెంట్ రావడం కానీ, లేకపోతే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసే విధానంగా ఆయన సమూలంగా ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా కొన్ని ఆయన ఒక ఐడియాలజీ ఉంది, ఆయనకు ఒక మెథడాలజీ ఉంది, ఆయనకు ఒక నిర్దిష్టమైన ఆయనకు ఒక మైండ్లో ఒక అవగాహన ఉంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్గా ఈయన ఏదైతే ఇప్పుడు కరికులం తయారు చేస్తాడో, ఏదైతే ఇప్పుడు రీవ్యాంప్ చేస్తాడో, ఏదైతే ఈ యొక్క విద్యాశాఖను ఏ విధంగా అయితే ఆయన రీవ్యాంప్ చేస్తాడో, ఇది దేశానికే కాదు ప్రపంచం కూడా ఆయన ఒక ఫుట్ స్టెప్ని ఫాలో అవుతుంది. ఆ విధంగా ఆయన అడుగులు, ఆ విధంగా ఆయన చర్యలు ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మైండ్ కానీ రీడ్ చేస్తున్నా. ఆయన మాట్లాడే మాటల్లో ఎంత గూఢార్థం ఉంది, ఆయన ఎంత డెప్త్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఆయన ఎంత దాని మీద అంత కఠోరంగా దాని మీద శ్రమిస్తున్నారు అనేది నేను చూస్తూ ఉన్నాను ఆయన్ని. సో కాబట్టి డెఫినెట్గానే ఈజ్ గోయింగ్ టు బి ఎ రోల్ మోడల్ ఫర్ ద కంట్రీ అండ్ ద ఎంటైర్ వరల్డ్ ఆల్సో. కాబట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంకా ముందు ఇంకా ఉచ్చబోసుకుంటాడు, ఇంకా ఈర్ష్యపడతాడు, ఇంకా ఏడుస్తాడు, ఇంకా లోకేష్ బాబు యొక్క పరిపాలన దక్షత చూసి ఇంకా కుళ్ళుకుంటాడు. సో అంటే కనీసం లోకేష్ బాబు యొక్క చిటికిన వేలి వెంట్రుక కూడా వాల్యూ కూడా ఉండదు జగన్ యొక్క కాలిబర్ కానీ, జగన్ యొక్క కెపాసిటీ కానీ, జగన్ నాలెడ్జ్. సో అంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో, సో ఒక మేరు పర్వతానికి ఒక గజ్జి కుక్కకి ఎంత తేడా ఉంటుందో, ఒక ఎవరెస్ట్కి ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న చిట్టెలుకకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది. ఆయన అసలు లోకేష్ బాబు యొక్క ఇమేజ్ కానీ, లోకేష్ బాబు యొక్క ఐడియాలజీ కానీ డిఫరెంట్. సో నాకు తెలిసి ఇటు ప్రస్తుతం ఉన్న ఈ కూటమిలో కానీ, ప్రస్తుతం ఉన్న ఈ యొక్క వైసీపీ నాయకుల్లో కానీ, ఏపీలో కానీ అంత దూరదృష్టి, అంత యొక్క ఒక విజన్ ఉన్న నాయకుడు నాకు కనిపించట్లేదు ఫ్యూచర్లో. బాబు గారి తర్వాత డెఫినెట్గా బాబు గారికి అసలు సిసలైన అదే టీడీపీ పార్టీకి కూడా అసలు ఇటువంటి నాయకుడు ఉన్నాడా మన పార్టీకి, సో ఎంత గొప్ప విజన్ ఉన్నవాడు మన పార్టీకి దొరికాడని చెప్పి టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా నివ్వెరపోయి ఆశ్చర్యపోయే విధంగా లోకేష్ బాబు రూపాంతరం చెందుతున్నాడు, ఇంకా చెందుతాడు కూడా. మీరు చూడండి, నేను ఈరోజు చెబుతున్నాను, ఈరోజున 25/7/2024 మీరు నోట్ చేసుకోండి. 1 yearకి మీరే ఆశ్చర్యపోతారు ఏ విధంగా ఆయన రూపాంతరం చెందబోతున్నాడు, ఏ విధంగా సమూలమైన మార్పులు తీసుకొస్తున్నాడు. సో
ఏ విధంగా అయితే ఈ రోజున బాబు గారు టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ అని మనం అనుకుంటున్నాం, ఆయన లోకేష్ బాబు టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ కాదు, లాలెస్ట్ ఇన్ ద వరల్డ్ అని తయారవబోతున్నాడు. ఆల్ ద బెస్ట్ లోకేష్ బాబు, ఆల్ ద బెస్ట్ ఏపీ. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.